రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. నిన్న ఆయన కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్లకు చెందిన పార్టీ ముఖ్యులతో తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమాలోచన చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్షకు తెరతీసి బీఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి లాక్కొంటుండడంపై ఆయన మాట్లాడినట్లు తెలిసింది. పార్టీ క్యాడర్ను కాపాడుకోవడంపై సూచనలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించిన నేతలు ఒక్కొక్కరిగా ఇతర పార్టీలోకి వెళ్లిపోతుండటంతో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనే దానిపైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతామని నియోజకవర్గ స్థాయి నేతలు మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కేసీఆర్. నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీను ఏర్పాటు చేసుకుని కార్యాచరణను కొనసాగించారన్నారు. ఈ నెల 12న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కరీంనగర్ స్థానంలో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ 1989లో ఓటమి పాలైన 1994 బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందింది అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం 100కు పైగా స్థానాలను సాధిస్తామని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ఎంతో మంది నేతలను తయారు చేసింది అని, అధికారంలో లేకపోవడంతో కొందరు నేతలు అటు ఇటు పోవచ్చు అని, క్యాడర్ మాత్రం అలాగే ఉంటుంది అని, ఆ క్యాడర్ను కాపాడుకోవాలి అని కేసీఆర్ సూచించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ పై విమర్శలు చేశారని, ఇప్పుడు మాత్రం ఆ స్కీమ్ ను అమలు చేస్తున్నారు అని ఎద్దేవి చేశారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారని కేసీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ నీళ్లు, విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక మిడ్ మానేరులో సమస్యలు వస్తే తాము తక్షణమే మరమ్మతులు చేశామని, ప్రాజెక్టుల్లో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సూచించారు.